హాయ్ అందరికీ. చపాతీలు లేయర్స్ లాగా పొరలు పొరలుగా సాఫ్ట్గా రావాలి అంటే చపాతీ పిండి కలిపేటప్పుడు హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకొని రుచికి తగినంత ఉప్పు తగినంత వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకునేటప్పుడు తేల్చినట్టుగా రుద్దాలి, గట్టిగా ఒత్తేయకూడదు ఎప్పుడు కూడా చపాతీ రుద్దేటప్పుడు. ఇప్పుడు కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి మళ్ళీ దానికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసి మళ్ళీ ఫైనల్గా ట్రయాంగిల్ షేపుల్లో ఫోల్డ్ చేసేసుకొని రుద్దుకోవాలి. చపాతీ రుద్దుకునేటప్పుడు ఒక దగ్గర మందంగా ఒక దగ్గర పలచగా అలా కాకుండా ఈక్వల్ పోర్షన్స్లో రుద్దుకోవాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్ మీదే పెట్టుకొని చపాతీని ఈ విధంగా కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేస్తూ కాల్చుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో చపాతీలు. ఈ విధంగా చపాతీలు కనుక చేసుకుంటే రోజంతా ఫ్రెష్గా సాఫ్ట్గా ఉంటాయండి. చూడండి లేయర్స్ ఎలా వచ్చాయో సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇలా చేసుకోండి. వేడిగా ఉందన్నమాట, అయినా కానీ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి ఎన్ని లేయర్స్లా వచ్చాయో. పాలేస్ కలపడం వల్ల చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయండి. మరి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.